ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే సంస్కారం, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే వ్యాపారం. ఒకప్పుడు గురువు అంటే దేవుడు, ఇప్పుడు గురువు అంటే ఒక వస్తువు. మనం చిన్నప్పుడు అనుకున్నాం బడి అంటే గుడి అని, కానీ ఇప్పుడు రియాలిటీ బడి అంటే షాపింగ్ మాల్. స్టూడెంట్స్ అంటే కస్టమర్లు. ఫీ కడితే సీట్, ఎక్స్ట్రా ఫీ కడితే సెక్షన్, హెవీ ఫీ కడితే ర్యాంక్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ కాదు, ఎడ్యుకేషన్ అంటే ప్యాకేజ్. ర్యాంక్ మాఫియా. ప్రతి గోడ మీద ఒకటే పోస్టర్, ఏఐఆర్ వన్ మాదే, ఏఐఆర్ వన్ మాదే. ప్రతి ఛానల్లో ఒకటే యాడ్. ఒక్క ఏఐఆర్ అన్ని కాలేజెస్ కి ఎలా వస్తుంది? ఆ ఒక్క ర్యాంక్ కోసం 1000 మంది స్టూడెంట్స్ ప్రెజర్ లో ఉంటారు, 1000 మంది పిల్లలు డిప్రెషన్ లోకి పోతారు. ర్యాంక్ వచ్చిన ఒక్కడు హీరో, మిగతా వాళ్ళు కనబడని ఫెయిల్యూర్స్. ఫీజు లూట్ చేస్తారు, నెల శాలరీ కన్నా స్కూల్ ఫీజు ఎక్కువ. డొనేషన్స్, యూనిఫామ్స్, బుక్స్, బస్, ఎగ్జామ్ ఫీ, యాక్టివిటీ ఫీ. పేరెంట్స్ పిల్లల కోసం లోన్ తీసుకుంటున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ గ్యారంటీ జీరో. గ్రాడ్యుయేట్ అయ్యాక వచ్చే శాలరీ కన్నా కట్టిన ఫీజు ఎక్కువ. మనం నేర్చుకుంటుంది నాలెడ్జ్ కోసం కాదు, సర్టిఫికెట్స్ కోసం. చాలా మంది పిల్లలు లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ర్యాంక్స్ రాలేదని, చదువు అర్థం కాలేదని పేరెంట్స్ తిడుతున్నారని ఆ ఏజ్ లో ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. బాగా మార్క్స్ వస్తే మంచి ఎంప్లాయ్ అవుతావు, కానీ రియల్ ఎడ్యుకేషన్ వస్తే మంచి మనిషి అవుతావు. ఇలాంటివి సొసైటీలో తగ్గాలంటే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.